బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఎన్జీటీ షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే కాంట్రాక్టు పనులు చేయొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్జీటీ షాక్ తగిలింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ పడింది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ పనులు చేయొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశాలు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్జీటీ షాక్ తగిలింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ పడింది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ పనులు చేయొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశాలిచ్చింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏ రకంగా పనులు ప్రారంభిస్తారనేది కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేనిది ఏ రకంగా పనులు ప్రారంభించారు అనేది కూడా ఎన్జీటీ ప్రశ్నించింది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నారాయణపేటలో ఎత్తిపోతల పథకం ద్వారా పనుల ద్వారా మొత్తం ఆ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలనేది కూడా ప్రభుత్వం తలపించింది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పనులను శరవేగంగా ప్రారంభించాలి, చేయాలి, పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఎన్జీటీ తీర్పు అనేది తెలంగాణ ప్రభుత్వంకి చుక్కెదురైనట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెంటనే ఏవైతే పనులు చేస్తున్నారో ఆ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేయాలని కూడా ఆదేశించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను ఆపివేయాల్సిందిగా ఎన్జీటీ చెప్పడంతో ఇక పర్యావరణ అనుమతులపైనే రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ పెట్టవలసి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక పనులను ఆపాలని చెప్పడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ముఖ్యంగా ఏ ప్రాజెక్ట్ అయినా ప్రారంభించినా, ఏ పనులు ప్రారంభించినా పర్యావరణ అనుమతులు మస్ట్ గా తీసుకోవాలి. కానీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులకు ఎలాంటి ఎన్జీటీ అనుమతులు లేవనేది కూడా ఎన్జీటీ స్పష్టం చేయడంతో ఇక పనులను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, మరి పర్యావరణ అనుమతులను ఏ రకంగా తీసుకొస్తుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.